యూదయలోని బెత్లెహేమా, నీవెంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును. బెత్లెహేము యూదయలో చాలా చిన్న గ్రామము. దానికి ఎటువంటి బలము ఆ కాలంలో లేదు. అయితే దేవుడు లోకరక్షకుని ఆ చిన్న గ్రామం నుండే అందించాడు. ఈ రోజున నిన్ను అందరూ నిరాకరిస్తున్నారా? ఎందుకు పనికిరావని హేళన చేస్తున్నారా? ఓడిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, ఇంకా నా వల్ల ఏదీ కాదని, నేను చాలా అల్పమైన వాడను అని. అయితే ఈరోజు దేవుడు నీతో కూడా ఇదే చెప్తున్నాడు. నువ్వు ఎంత మాత్రము చిన్నవాడవు కావు. నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. నిన్ను గురించిన ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. క్రీస్తు ఏ విధంగా అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడో, అదే విధంగా ఆయన నీకు కూడా ఒక సమయం నిర్ణయించాడు. అప్పటి వరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఇశ్రాయేలును పాలించు నాయకుడు బెత్లెహేములో నుండి వచ్చిన విధంగా నీ లోపల నుండి వచ్చి ఒక గొప్ప మార్పు జనులందరికీ కనపడాలి. నీలో నుండి ఒక దేవుని కార్యం జరగాలి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అసమానుడు. ఆయన ఏమైనా చేయగలడు. అందుకు మనమే సిద్ధంగా ఉండాలి. ఇంకొంచెం విశ్వాసం, ఇంకొంచెం నిరీక్షణ, ఇంకొంచెం ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో చూస్తావు. గాడ్ బ్లెస్ యూ.